హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డబ్బా కచ్చానికి. బాగున్నారు అందరూ? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. ఇక పొద్దుగాల చెప్తాను, నా వాయిస్ అట్లే ఉంటుంది. ఓకే, అయితే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇట్లా టెక్స్ట్ బుక్లు చూపించుకుంటూ 1వ తరగతి నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు వచ్చినామో, అది కూడా పద్య భాగం అయిపోయింది, గద్య భాగంలోకి వచ్చినాం. ఓకే, బతుకమ్మ పండుగ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాఠం. ఎందుకంటే ఇప్పుడు మనకు సాహిత్యం ఉంది కదా, మనకు సిలబస్లో ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ అయినా లాంగ్వేజ్ పండిత్ అయినా సేమ్ ఇదే ఉంది. ఇప్పుడు జానపద సాహిత్యం అని ఉన్నది. ఈ ఇండ్ల నుంచి కుప్పలు రావిలత ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ రావి ప్రేమలత గురించి ప్రీవియస్ పేపర్స్ చూడండి మీరు. అక్కడ నుంచి కుప్పలు పడతాయి ఇండ్లకి వెళ్ళి. సో ఇప్పుడు పాఠ్య పుస్తకాలకి అన్నప్పుడు కూడా ఇండ్ల జానపద సాహిత్యం నుంచి కూడా ఇండ్లకు పడతాయి. ఓకే, అంటే ఇది ఉంది అని చెప్తున్నా మీకు. జానపద సాహిత్యం ఉంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. రావి ప్రేమలత గురించి ఆమె పిహెచ్డి చేసింది మేడం కాబట్టి ఎండ్లో ఒక పరిశోధన పైన జానపద పురాణ గాథల అంశం పైన పరిశోధన చేసింది కాబట్టి ఆ మేడం గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ రెడీ కాదు. ఎవరు? రావి ప్రేమలతగా ప్రేమగా ఖచ్చితంగా క్వశ్చన్లు ఇస్తాడు. ఓకే, మరి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫస్ట్ టైం చూసేటప్పుడు మాత్రం తప్పకుండా చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు ఉన్నాయి మనకు. ఇంకొక 2-3 లెసన్స్ అయితే ఇంకా చాలామంది అయితే ఏమడుతున్నారు, స్కిప్ చేయొద్దండి వీడియో. చాలామంది ఏమడుతున్నారు, మొత్తం తెలుగు చేసేయండి మేడం, అవి ఇంటర్ అయినట్టు ఉంటాయి అని చెప్తున్నారు. సరే, నేను తప్పకుండా చేస్తానండి. అండ్ షైన్ ఇండియా సోషల్ కామెంట్స్ చదువుతా. చాలా 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 కామెంట్స్ వచ్చాయి, డౌట్స్ ఉన్నాయి, కామెంట్స్ ఉన్నాయి. తెలుగు కూడా బుక్ చూపెట్టుకుంటా, అంటే ఇట్లా యూట్యూబ్లో లేవు తెలుగు మెథడాలజీ బుక్, అట్లా చూపెట్టుకుంటా చెప్పండి మేడం అంటున్నారు. అండ్ సోషల్ చెప్పమని చెప్తున్నారు. సో సోషల్ బుక్ ఉంది, తెలుగు కూడా బుక్ ఉంది. సో అది కూడా చూసి చెప్తాను. ఓకే, టెక్స్ట్ బుక్ చూపించుకుంటే చెప్పండి మేడం అంటున్నారు. ఓకే, చెప్తానండి. మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నెక్స్ట్ వీడియోలో కామెంట్స్ అన్నీ చదువుతా. ఓకే, ఒక వీడియో మొత్తం కామెంట్స్ చదువుతా. మీరు మాత్రం తప్పకుండా డౌట్లు వద్దు, ఎవ్వరికి వస్తుంది ఖచ్చితంగా. ఉన్న పోస్టులు మనకి రావాలని చదవాలి. రేపు ఒకవేళ నోటిఫికేషన్ అంటే మీరు రెడీనా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోరి. దయచేసి ఈ 1 సంవత్సరమో, ఈ 2 సంవత్సరాలు, లేదా ఈ 6 నెలల్లో మీ లైఫ్లో సాక్రిఫైస్ చేయాల్సిందే. ఓకే, బతుకమ్మ పండగ. ఓకే, తప్పకుండా మీరందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీరు ఇట్లాగే కోఆపరేట్ చేస్తుండండి, నేను కూడా చెప్తా. ఓకే, డాక్టర్ రావి ప్రేమలత జీకే కరెంట్ అఫైర్స్ చెప్తూనే ఉంటా, షైన్ ఇండియా చెప్తూనే ఉంటా. అండ్ ఇవి సైన్స్ చెప్పమంటున్నారు, చూస్తానండి. సైన్స్ బుక్స్ ఉన్నాయి నా దగ్గర, చూస్తా, ట్రై చేస్తా తప్పకుండా. ఓకే, ఇవి ఒక్కటి ఇంటర్ చేసేస్తే డిగ్రీ బుక్స్ ఉంటాయి, చాలా తొందరగా చేయొచ్చు. ఒక్క రోజే 2-3 వీడియోలు చేసేస్తే ఇది అయిపోతుంది. ఓకే, రచయిత్రి పరిచయం. జానపద విజ్ఞాన అధ్యయనంలో ఉత్తమ పరిశోధకురాలు డాక్టర్ రావి ప్రేమలత. మీకు ఒకవేళ నేను చెప్పింది నచ్చకపోయినా మీరు మ్యూట్లో పెట్టుకొని ఈ బుక్ అంతా చదువుకోవచ్చు. టెక్స్ట్ బుక్ అంతా మొత్తం చదువుకోవచ్చు. బస్సులో కూర్చోనో, అరుగుల మీద కూర్చోనో, స్కూళ్ళకి వెళ్ళవచ్చు. ఖచ్చితంగా ఒకటే కన్సిస్టెన్సీలో చదివితేనే మీకు ఆ ఫైర్ స్టార్ట్ అయితేనే ఖచ్చితంగా. యాపిల్ తినమని చెప్పినా కదా, నేను యాపిల్ జ్యూస్ తాగొద్దని చెప్పినా కదా, యాపిల్ తింటా అని వాగ్దానాలు చేసిరు కదా, ఇంకా యాపిల్ కూడా పెడుతూనే ఉన్నారు. ఎలా అదే ఏమంటుందని కామెంట్లల్లా. ఓకే, ఇట్లనే తినుకుంటా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటే బలంగా ఉంటారు, స్ట్రాంగ్ ఉంటారు. డిఎస్సి వరకు ఎప్పుడు పడ్డా నో ప్రాబ్లం, రెడీ ఫర్ డిఎస్సి దేనికైనా. ఓకే, రావి ప్రేమలత గారు ఉమ్మడి నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లిలో 1945 జూన్ 10న జన్మించారు. ఈమె తల్లిదండ్రులు మనోహరమ్మ రామిరెడ్డి. భువనగిరిలో కళాశాల విద్య అభ్యసించింది. రవి ప్రేమలత వాళ్ళ ఊరు ఏదట? నల్గొండ జిల్లాలో నాగిరెడ్డిపల్లె. నల్గొండలో నాగిరెడ్డి, నల్ల రావి ప్రేమలత, నాగిరెడ్డిపల్లి. 1945 అంటే స్వాతంత్రానికి 2 సంవత్సరాల ముందే పుట్టారు. జూన్ 13
జూన్ 10న జన్మించారు. ఈమె తల్లిదండ్రులు మనోహరమ్మ. ప్రేమ ఎప్పుడు మనోహరంగానే ఉంటుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవాలి. రామిరెడ్డి భువనగిరిలో కళాశాల విద్యను అభ్యసించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పిహెచ్డి పూర్తి చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పిహెచ్డి పూర్తి చేశారు. హైదరాబాద్లోని శ్రీరామచంద్ర కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసింది. ఆచార్య నాయిని కృష్ణకుమారి పర్యవేక్షణలో తెలుగు జానపద సాహిత్యం పురాగాథలు అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా తీసుకుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ప్రీవియస్లో వచ్చింది క్వశ్చన్. ఇక్కడ ఏముంది అంటే ఈమె ఎక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పిహెచ్డి పొందారు. హైదరాబాదులోని శ్రీరామచంద్ర కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేసి ఆచార్య నాయిని కృష్ణకుమారి పర్యవేక్షణలో చూసిరా ఈమె గైడెన్స్ ఇచ్చింది అన్నట్టు. ఇప్పుడు పిహెచ్డి గైడెన్స్ ఇస్తారు కదా, అది గైడెన్స్లో అయ్యేవారు ఆచార్య నాయిని కృష్ణకుమారి పర్యవేక్షణలో తెలుగు జానపద సాహిత్యం పురాగాథలు. తెలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈమె పిహెచ్డి ఏ పరిశోధనకు ఈమెకు పిహెచ్డి పట్టా పొందింది అని అడగొచ్చు క్వశ్చన్. ఓకే, ఇలా క్యూ అని పెట్టినాయి అన్ని క్వశ్చన్లు వచ్చినాయి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చినాయి అన్నీ. మన నిష్ణాతులైన టీచర్స్ చెప్పినాయి కూడా. తెలుగు జానపద సాహిత్యం పురాగాథులు అనే అంశంపై పిహెచ్డి పట్టాను తీసుకుంది. రావి ప్రేమలత జానపద సాహిత్యంలో పౌరాణిక గాథలను 4 వర్గాలుగా విభజించి తులనాత్మకంగా విశ్లేషించింది. ఈమె రావి ప్రేమలత ఏం చేసిందట? 4 వర్గాలుగా విభజించింది. దేనిని? పౌరాణిక గాథలను. ఎన్ని విధాలుగా చేసింది? 4 తులనాత్మకంగా విశ్లేషించింది. జానపద సాహిత్యంలో పురాణ గాథలు గుర్తుపెట్టుకోవాలి. అంశంపై పరిశోధన చేసింది. సాహిత్యం పురాణ గాథలు 4 వర్గాలుగా విభజించి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు దాన్ని రాయగలుగుతారు గుర్తుపట్టి. తులనాత్మక విశ్లేషించి జానపద సాహిత్యంలో అంతర్లీనంగా ఉన్న అనేక శాస్త్రాలను చర్చించింది. జానపదులు తమ కల్పనా చాతుర్యంతో పురాణ గాథలను ఔచిత్యవంతంగా మలుచుకున్న విధానాలను ఆసక్తికరంగా తన పరిశోధనలో వివరించింది. ఈ పరిశోధన గ్రంథం విమర్శకుల ప్రశంసలను అందుకున్నది. సుశిరా, ఇక ఈ రావి ప్రేమలత ప్రతి అడుగున ఇంపార్టెంట్నే ఉన్నాయి. ఏమి అన్నీ ప్రతి లైను ప్రాక్టీస్ చేయాలి. లైన్కి లైన్. ఇది అయినాక ప్రాక్టీస్ బిట్స్ ఉన్నది. 9000 బుక్ ఉందని చెప్పినా కదా సిరీస్. సో అది కూడా మీరు ఒకసారి తీసుకొచ్చుకోవచ్చు. అయితే నేను ఈ ఫస్ట్ ఇయర్ అయిపోగానే టెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తాను. రావి ప్రేమలత జానపద విజ్ఞాన సిద్ధాంతాల నేపథ్యంలో స్త్రీ దృక్పథాన్ని వివరిస్తూ జానపద విజ్ఞానంలో స్త్రీ అనే వ్యాస సంపుటిని తెలుగు స్త్రీల ముగ్గులపై పరిశోధన చేసి తెలుగు స్త్రీల లిపి అనే వైవిధ్య గ్రంథాన్ని రచించారు. ఈమె ఏం చేసిందంటే స్త్రీ దృక్పథాన్ని వివరిస్తూ జానపద విజ్ఞానంలో స్త్రీ, ఈమె రావి ప్రేమలత జానపద విజ్ఞానంలో స్త్రీ అనే వ్యాస సంపుటి. వ్యాస సంపుటి ఇలాగ కుప్పలు పడతాయి. మీరు వినరి. మీరు ఎల్పి రాసిన, స్కూల్ అసిస్టెంట్ రాసిన, లాంగ్వేజ్ పండిత్ రాసిన, డిఎస్సి రాసిన, ఎందుకంటే మనకు ఇంటర్ వరకు సిలబస్ ఉంది కాబట్టి, ఎస్జిటి రాసిన, తెలుగు స్త్రీల ముగ్గులపై వేసిందబ్బా ముగ్గులు. ఈమె రావి ప్రేమలత అనగానే ప్రేమతోటి ముగ్గులేసుడు, ప్రేమతోటి జానపద విజ్ఞానంలో స్త్రీ పరిశోధన చేసి తెలుగు స్త్రీల లిపి లత, ప్రేమలత, లిపి లత, చిత్రలిపి, స్త్రీల లిపి అనగానే లత గుర్తుకు రావాలి. ప్రేమలత, రావి ప్రేమలత అట్లా ఇచ్చినప్పుడు రావి ప్రేమలత ఇంకా ఆమె వాళ్ళ అందరి గురించి ఇస్తారు. ఆడవాళ్ళు అంటే పిహెచ్డి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరి పేర్లు ఇస్తారు. అట్లా కావద్దు. లిపి లత గుర్తుపెట్టుకోవాలి. చిత్రలిపి అనే వైవిధ్య గ్రంథాన్ని రచించింది. ఈ గ్రంథము బిరుదురాజు రామరాజు జానపద విజ్ఞాన బహుమతి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందుకున్నది.
అగో రావి ప్రేమలత ఈ గ్రంథము బిరుదురాజు రామరాజు జానపద విజ్ఞాన బహుమతి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందుకుంది. ఈమె వ్యాస లతిక సంపుటి తెలుగులో విశ్వవిద్యాలయం ఉత్తమ విమర్శ గ్రంథంగా పురస్కారాన్ని కూడా పొందింది. ఇది కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. విమర్శ గ్రంథంగా పురస్కారాన్ని పొందింది ఇదేంటి? వ్యాస లతిక. ఎవరు? లతిక ప్రేమ లతిక. లతిక అంటే ఏదో సినిమా గుర్తొచ్చినట్టు నాకు ఐడియా వస్తుంది మీకు. ఏదా లతిక అనేది ఏమో సినిమాలో వస్తారా లతిక అని, ఎవరిదో ఆమె కేరళ అమ్మాయి ఉంటుంది కదా లతిక అని. వ్యాస లతిక ప్రేమ లతిక వ్యాస ఇదేంటి సంపుటి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ విమర్శ గ్రంథంగా పురస్కారాన్ని పొందింది. ఉత్తమ విమర్శ గ్రంథానిగా పురస్కారం పొందినది ఏంటిదని ఇవ్వచ్చు. వ్యాస లతిక. రావి ప్రేమలత డాక్టర్ కురుగంటి శ్రీలక్ష్మితో కలిసి జ్ఞానపద విజ్ఞాన పరిశీలనం అనే వ్యాస సంపుటిని వెలువరించింది. ఎవరిని పట్టుకొని వేసింది? ఎవరి హయాంలో? కురుగంటి శ్రీలక్ష్మితో. లక్ష్మి కురులు విరవేసుకున్న లక్ష్మి అని గుర్తుపెట్టుకొని కలిసి జ్ఞానపద విజ్ఞాన పరిశీలనం అనే వ్యాస సంపుటిని వెలువరించింది. జానపద విజ్ఞాన పరిశీలనం అనే వ్యాస సంపుటిపై వెలువరించి ఈమె పురాణ గాథలు దేనిపై PhD అని చేసింది. 10 క్వశ్చన్స్ రావచ్చు. ఈమె కురుగంటి ఎవరి జానపద విజ్ఞాన పరిశీలనం అనే వ్యాస సంపుటిని ఎవరితో కలిసి వెలువరించిందంటే కురుగంటి శ్రీలక్ష్మితో కలిసి చేసింది. ఈమె ఉత్తమ విమర్శ గ్రంథంగా పురస్కారాన్ని పొందింది. వ్యాసలతిక సంపుటి తెలుగు విశ్వవిద్యాలయం. ఓకే, ఇంకొకటి ఏమున్నది? జానపద విజ్ఞాన బహుమతి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథ పురస్కారం. ఈ గ్రంథం రామరాజు బిరుదురాజు దేనిపై? చిత్ర లిపి రామరాజు బిరుదురాజు. ఓకే, ఇంకేమున్నాయి క్వశ్చన్స్ చూడండి ఇక్కడ. తెలుగు జానపద సాహిత్యం పురాగాథలు, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోక్టల్స్ ఆఫ్ సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అనే కథా సంకలనానికి సంపాదకత్వం వహించింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రావచ్చు. రావి ప్రేమలతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అధ్యాపకురాలుగా, తంగిరాల సాహిత్య పీఠం ఉత్తమ పరిశోధకురాలు పురస్కారాలతో సత్కరించాయి. ఎన్ని వచ్చాయి, ఎన్ని కష్టపడింది మేడము సుశీర. ప్రస్తుత పాఠ్యభాగము జానపద విజ్ఞాన పరిశీలనం అనే గ్రంథం నుంచి స్వీకరించబడింది. ఓకే, ఎట్లా తీసుకున్నది? బతుకమ్మ పండగ. రావి ప్రేమలత 4వ పాఠం బతుకమ్మ పండగ ఎళ్ళకెళ్ళి తీసుకోబడింది? జానపద విజ్ఞాన పరిశీలనం. మనకు ఇప్పుడు బతుకమ్మ పండుగ గురించి అడుగుతాడు. వీళ్ళ గురించి 3వ తరగతి నుంచి మనకు ఉన్నది బతుకమ్మ పండుగ గురించి. అన్ని పాయింట్స్ ఒకజాలి చేసి రాసుకోవాలి. టైం ఉంది కదా ఇప్పుడు, అన్నీ చేసి ఒకజాలుగా చేసి రాసుకోవాలి. ఎంగిలి పూల బతుకమ్మ అని స్టార్ట్ చేసుకుంటా. జానపద విజ్ఞాన పరిశీలనం అనే గ్రంథం నుంచి స్వీకరించబడింది. పాఠ్యభాగం చూద్దాం. తెలంగాణ జానపద స్త్రీల ఆచార సాంప్రదాయాలతో ఆనందోత్సవాలతో వెల్లివిరిసే బతుకమ్మ పండుగ పూల పండుగ. వెరీ 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 ఇంపార్టెంట్. పూల పండుగ ఉంటుంది? మన తెలంగాణలో ఉంటుంది. ఈ పండుగ జానపద పడతుల సాహిత్య సంగీత నృత్య కళారూపాల త్రివేణి సంగమం. ఏంటిదట బతుకమ్మ పండుగ? సాహిత్యము, సంగీతము, నృత్యము అన్నీ కలిపిన కళారూపమే త్రివేణి సంగమం. అన్నీ కలిపి ఒకజాల కలుపుతారు. 3 కలిస్తేనే త్రివేణి సంగమం అంటాం కదా. అట్లా స్త్రీల సౌభాగ్యప్రదాయిని అయిన గౌరీదేవియే బతుకమ్మ మహిషాసురమర్ధిని భీకర స్వరూపిణి అయిన దేవిని నవరాత్రుల సమయంలో తెలంగాణ అతివలు అంటే ఎవరు? స్త్రీలు సుకుమారమైన అందమైన పూల రూపంలో సందర్శిస్తారు. పాటలు పాడుతూ ఆడుతూ ఆమెను పూజిస్తారు. బతుకమ్మ పండగ నాటికి ప్రకృతి అంతా పూలమయంగా ఉంటుంది. అడవుల్లో చేతుల్లో చేలల్లో తంగేడు పువ్వులు, గునుక పువ్వులు, ముత్యాల పూలతో ప్రకృతి నయనాందకరంగా ఉంటుంది. ఏపుగా పెరిగిన మొక్కజొన్న తోటలు,
పొట్టకొచ్చిన వరి పొలాలు, నిండిన చెరువులు, పండిన చేలలతో ప్రకృతి మనోరంజకంగా ఉంటుంది. పప్పు ధాన్యాలు, సజ్జలు ఇంటికి చేరుకుంటాయి. సుఖదుఖాలతో, ఉల్లాసాలతో మనసు ఉద్వేగం చెందినప్పుడే కళారూపాలు ఆవిర్భవిస్తాయి. ప్రకృతి అందానికి, పంటల సమృద్ధికి ఉల్లాసం చెంది పల్లె పడతాయి. తమ మనోభావాలను పాటల ద్వారా వెల్లడిస్తూ, సంతోషాన్ని నాట్యం ద్వారా ప్రదర్శిస్తూ, పరవశత్వాన్ని సంగీతంలో ప్రకటిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసే ఏమేమి అవసరం లేదు, అసలు చదువుతుంటేనే అన్నీ తెలుస్తున్నాయి కదా. కానీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుగు వాళ్ళకు. స్త్రీల సౌందర్యారాధనం, అలంకరణపై నైపుణ్యము, కళాత్మక దృష్టి పూల బతుకమ్మను పేర్చడంలో ప్రదర్శితమవుతుంది. మహాలయ అమావాస్య నాడు ఎంగిలి బతుకమ్మ ఫస్ట్ ఏది ఎంగిలి పూల బతుకమ్మ అని స్టార్ట్ అయ్యి పేర్చడంతో బతుకమ్మ పండుగ ఆరంభమై మహర్నవమి వరకు జరుగుతుంది. ఓకే, 9 రోజుల వరకు. ఎక్కడ జరుగుతుందబ్బా? ఎంగిలి వేస్తే ఫస్ట్ ఎంగిలి వేస్తారు, స్టార్ట్ అవుతుంది ఎంగిలి. ఓకే, మూడోది, నాలుగోది నానబెట్టిన బతుకమ్మ, మూడోది ముద్దపప్పు బతుకమ్మ. ఓకే, 5వది అటుకుల బతుకమ్మ, 6వది అర్రేమి బతుకమ్మ, అలుగుడు బతుకమ్మ, 7వది వేపకాయల బతుకమ్మ. ఇవన్నీ నేను ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకున్నా. మొదట 8 రోజులు బతుకమ్మను చిన్నగా పేరుస్తారు. 9వ రోజు పండుగ పెద్ద పండుగ, సద్దుల బతుకమ్మ. సాధారణంగా మగవారు కానీ పిల్లలు కానీ పూలను సేకరించుకొని వస్తారు. పూలల్లో తంగేడు పూలను అగ్రస్థానం. తంగేడు పువ్వు మనకి ఇప్పుడు ఏం చేసిండు? మన పువ్వేది? మన రాష్ట్ర పువ్వేది చెప్పాలి, రాయాలి. ముత్తైదువలు తెల్లవారుజామునే అభ్యంగన స్నానం అంటే మొత్తం స్నానం తర్వాత ఆకలి ముగ్గేసిన లోగిళ్ళలో చాపపైన సేకరించిన పూలను సమకూర్చుకుంటారు. ఇత్తడి పళ్ళెంలో మొదట గుమ్మడి ఆకులను గుమ్మడి పరిచి దానిపై తంగేడు పూలను పేరుస్తారు. మంచిగా క్లారిటీగా మనం ఏం చేస్తే వచ్చింది ఊహించుకోవచ్చు, మనం ఊహించుకుంటాం. షాపింగ్ కూడా అయింది మేడం, షాపింగ్ కూడా ఏం చెప్పలేదు. దసరా షాపింగ్ 8 రోజులు ఆహారాలు మానేసి షాపింగ్ చేసినామనే విషయం చెప్పలే మేడం కదా. నిద్ర ఆహారాలు మానేసి రేపనంగా ఎల్లుండనంగా తెచ్చుకొని రోజు రాత్రికి నైటుకు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మొగ్గం వర్క్ అయినా ఏ వర్క్ అయినా ఊహలల్లా ఇట్లా తయారవుతా, నేను అట్లా ఇట్లా తయారైతే గట్లా కలుగుతాను చేస్తారా, చేసుకోరా. మనం డ్రెస్సులు తీసుకొచ్చుకుంటే, శారీలు తీసుకొచ్చుకుంటే దాని మీదనే మనసు. నేను ఇట్లా కడితే గట్లుంటా, గట్ల కడితే గిట్లుంటా, దీని మీద గదేసుకుంటా, దాని మీద గదేసుకుంటా. పాపం మగవాళ్ళు ఏం ఆలోచించరు, జెంట్స్ ఏం ఆలోచిస్తారు పాపం. ఈ డ్రెస్ వేసుకుంటే నేను అందంగా ఉంటాను అనుకోండి, డ్రెస్ వేసుకున్నా అందంగానే ఉంటారు, డ్రెస్ వేసుకోకుండా అందంగా ఉంటారు. ఆడవాళ్ళే డ్రెస్సులు వేసుకుంటే బాగా అందంగా ఉంటారు. తప్పు అనుకోవద్దు ఎవరు. ఓకే, ఒక్కో రంగు పూల వరుస పైన 8 రోజుల నుంచి తిరుగుతారు. ఆ రోజు వేసుకుంటారు కదా. అంటే కళలు కానము మనం రేపనంగా తెచ్చుకున్నప్పుడు ఇట్లా అనుకుంటారు. రాత్రి నిద్ర పట్టి పాడవుతుందా? ఎగ్జామ్ ఉన్నట్టే పాడనే పడేది. 20,000 అది వేసుకున్నది మొన్న మా ఫ్రెండ్. దసరాకు 20,000 మొగ్గం వరకు వేసుకున్నది. ఏంటిది ఏది మామూలుదేనట 20,000 అది. ఏంటిది దేంటి మొగ్గం వరకుది బ్లౌజ్ వేసుకున్నది. రాత్రి నిద్రనే పడతలేదు అన్నది. ఎందుకు పడుతుంది నీకు? నిద్ర ఎందుకు పడుతుంది? పైసలు ఇచ్చిన వాళ్ళు పడదు కానీ నీకెందుకు పడదే? అనుకోసి అప్పుడే పొద్దుగాల నువ్వే మెరుతావు అన్న. అదే ఒకటే వర్షం. పెద్ద ఓకేనా. ముత్యాలము ఓకే, పులిమి వేస్తారు. చూద్దాం. తంగేడు పువ్వులను పేరుస్తారు. తర్వాత పొడవైన గునుక పువ్వుల చివరను కత్తిరించి వాటికి రంగులు పులిమి పేరుస్తారు. ఒక్కో రంగు పూల వరుస పైన మరొక రంగు పూసి వరుసను పేరుస్తారు. ముత్యాల పువ్వులను కూడా గుత్తులుగా అమర్చి వాటిని కూడా రంగులు ములిపి వరుసలుగా పేరుస్తారు. తర్వాత ఇంట్లో ఉండే గన్నేరు, రుద్రాక్ష, గోరింట, బీర పువ్వులు కూడా గుండ్రంగా శిఖరాకారంలో పేరుస్తారు. శిఖరం పైన గుమ్మడి పువ్వును అలంకరించడంతో
త్రికోణాకారంలోని పసుపు ముద్దను పెట్టడంతో బతుకమ్మను పేర్చే కార్యక్రమము పూర్తవుతుంది. పూలెక్కువగా దొరికితే మనిషెత్తు బతుకమ్మను పేరుస్తారు. రంగురంగులతో బతుకమ్మను పేర్చడంలో స్త్రీ అలంకరణ కళా నైపుణ్యం వ్యక్తమవుతుంది. సో బతుకమ్మను ఈ అమ్మాయి యొక్క అలంకరణ, ఆడదాని యొక్క అలంకరణ, స్త్రీ యొక్క అలంకరణను ఈ మేడం చెప్పారు. ఓకే, పువ్వులు ఇప్పుడైతే మోడర్న్గా అయిపోయారు. అబ్బా పెద్దగా మా ఎత్తు మాది ఉండాలి అంటుండే మా ఫ్రెండ్స్ అందరూ. వాడకట్టలా మాది బతుకమ్మ మంచిగా ఉండాలంటుండే. ఇప్పుడేమో గింతే బతుకమ్మ, గింతే చిన్నగా స్టైల్గా ఎవరు తీసుకోపోతారండి, లేకపోతే పనులు తీసుకోపోతారు. గాడికి వచ్చినామా అబ్బా అందరు మస్తు చిన్నగా. పిరం ఉన్నదండి, పిరం తెలంగాణ వర్డు. ఏం పిరం? తెంగడి పువ్వు, గునుక పువ్వు. ఊర్లలో అంటే దొరుకుతుంది, మన దగ్గర ఏడ దొరుకుతుంది? దొరకదు కదా. అందుకే పిరం ఉన్నది. ఆమె 100 రూపాయలు 4 కట్టలు అనగానే సాలు మత్తుగా ఇంక తీసుకొని చిన్నగా. చిన్నపిల్ల, అయ్యో నా 5 సంవత్సరాల పిల్ల అదోమే ఎత్తుకి ఇంకో ఆమె ఈమె ఇంత చిన్నగా. మీరు బతుకమ్మ ఎట్లా పెడతారా? పెద్దగా పెడతారా, చిన్నగా పెడతారా? కామెంట్ రాయండి. ఏం చేద్దాం మరి అంత పువ్వులు పెద్ద బతుకమ్మ లేదా తల్లి బతుకమ్మ పక్కనే పిల్ల బతుకమ్మను లేదా చిన్న బతుకమ్మను కూడా పెడతారు. పెద్ద బతుకమ్మ అనొచ్చు, తల్లి బతుకమ్మ అనొచ్చు, పిల్ల బతుకమ్మ అనొచ్చు, చిన్న బతుకమ్మ అనొచ్చు. సో దాని పక్కనే ఉంటాయి అటవి. బతుకమ్మలను కూరాటి కుండ దగ్గర కానీ దేవుని దగ్గర కానీ పెట్టి నువ్వులు, శనగపప్పు, పెసరపప్పు పొడువులతో చద్దులను, పులిహోర, దద్యోన్నమును నైవేద్యంగా అర్పిస్తారు. కూరాటి కుండ దగ్గర, కూరాటి కుండ అంటారట. బతుకమ్మను కూరాటి కుండ దగ్గర కానీ దేవుని దగ్గర కానీ పెట్టి, కూరాటి కుండ అండ్ల అవన్నీ వేసి పెట్టేదాన్ని కూరాటి కుండ అంటారు. స్త్రీ సంతాన ప్రాధాయిని, సంతానం వల్లనే జీవితం సార్థకం చెందుతోందని భావిస్తారు. స్త్రీల ఆచార సాంప్రదాయాలన్నింటిలోనూ సంతానకాంక్ష, సఫలత ప్రాధాన్యాలు వ్యక్తమవుతుంటాయి. బతుకమ్మ పండుగలో తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మను పేర్చడంలో తల్లి పక్కన పిల్ల ఉండాలనే స్త్రీ మాతృ హృదయం విదితమవుతోంది. చూసిరా, భాగ్య ప్రధాయిని అయిన గౌరిని అర్చించడం భర్త సహచరాన్ని తనకు ప్రసాదించమని కోరడమే. సుశిరా, ఈమె తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అంటే ఈ స్త్రీ యొక్క మాతృ హృదయాన్ని విదితమవుతుంది. ఇట్లా మంచిగా చెప్పింది ఒక పండుగ గురించి, ఏంటిది బతుకమ్మ పండుగ గురించి. స్త్రీ అనేది మాతృత్వము, స్త్రీ ఎట్లా చేస్తుంది, స్త్రీ మనసు ఏంటి, స్త్రీ యొక్క నృత్యాలు ఎన్ని కలిపి ఏంటిది. ఆ బతుకమ్మ పేరు రావడానికి కారణాలు జానపదులు అనేక కథలలో వివరిస్తారు. కానీ బతుకమ్మ పేరు పెట్టడంలోని స్త్రీ మనస్తత్వము విదితమవుతోంది. స్త్రీకి కుటుంబం అంతా తన కళ్ళ ముందే బ్రతకడం ఆమె జీవితానికి ఒక వరం. ఓకే, అందుకే తన వాళ్ళందరికీ చల్లటి బ్రతుకును ప్రసాదించమని దేవుని బతుకమ్మగా పూజిస్తోంది. త్రికోణం స్త్రీకి సంకేతం. త్రికోణాకారంలోని పసుపు ముద్ద సంతాన సౌభాగ్య ప్రాధాయిని అయిన గౌరీ దేవిని చిహ్నం. తంత్రశాస్త్రాలలో కూడా త్రికోణం దేనికి ప్రతీక. బతుకమ్మ ఆకారం కూడా పొడవైన త్రిభుజాకారంలో ఉంటుంది. అతి త్వరగా పూలతో కాయలతో విస్తరించే గుమ్మడి పువ్వు సఫలితా శక్తిని సంకేతాలు. ఉదయం బతుకమ్మను పేర్చిన ముత్తైదువలు సాయంకాలం అలంకరించుకొని ఇంటి ముందే కొంచెం సేపు ఆడుకుంటారు. తర్వాత మేళ తాళాలతో ఊరేగింపుగా వాటిని తీసుకొని ఊరి మధ్యలో కానీ చెరువు గట్టుపైన కానీ పెడతారు. వాటి చుట్టూరా స్త్రీలందరూ వంగి ఒరుగుతూ చేతులను తడుతూ ఒకరు పాటను చెప్పుతుంటే మిగిలిన వారు పాడుతుంటారు. అంతే కదా. చీకటి పడే వరకు ఆడిన తర్వాత వాటిని చెరువులో కానీ, కాలువలో కానీ, బావిలో కానీ విడిచిపెడతారు. రంగురంగుల పూలతో పొడవైన త్రిభుజాకారంలోని బతుకమ్మలన్నీ వరుసగా నీటిలో తేలుతూ ప్రవాహంతో పాటు కదిలే దృశ్యం కమనీయం, నయనానందం. పూలతో అలంకృతమైన గౌరమ్మ గంగతో పాటు పరమేశ్వరుణ్ణి చేరడానికి ప్రయాణమైపోతున్నట్లు ఆ దృశ్యం చూపరులకొక పులకరింత. ఉత్ప్రేక్ష అలంకారం. ఇళ్ళకెళ్ళి ఇస్తాడు. పరమేశ్వరుని చేరడానికి ప్రయాణమైపోతున్నట్లు బతుకమ్మలు కనిపిస్తాయట.
ఉత్ప్రేక్ష అలంకారం, ఊహించి చెప్పడం. ఓకే, బతుకమ్మను వీడ్కోలు చెబుతూ జానపదులు నిద్రపో గౌరమ్మ నిద్రపోవమ్మ, నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు, నిన్ను గన్న తల్లికి నిండా నూరేండ్లు అని పాడుకుంటారట. ఈ పాటలో జగజ్జననికి జనని జానపద యువతి చూసారా. ఈ పాటలో జగజ్జననికి జనని జానపద యువతి స్త్రీ ఎంత పొగిడింది చూసారా. స్త్రీది మాతృహృదయం చిన్నారి పాపను జోలకొడుతూ పాడే పాటలను బతుకమ్మ పాటగా పాడుతుంది. భగవద్దర్శక్తి పసి పాపగా భావించి లాలించే అదృష్టము స్త్రీకే ఉంది. ఒక ఋతువు తర్వాత మరొక ఋతువు చక్రభ్రమణంలా ప్రభావిస్తుంటే ఋతువు పూర్తయి మళ్ళీ వచ్చే వరకు అది విశ్రాంతిని పొందుతుందనే జానపదుల అభిప్రాయాన్ని పై పాట వ్యక్తం చేస్తోంది. ప్రకృతి నుండి సేకరించిన పువ్వులను మళ్ళీ ప్రకృతికే సమర్పించుకోవడం బతుకమ్మను నీటిలో విడిచిపెట్టడంలోని అంతర్యం కావచ్చు. ప్రకృతిలోని నీరు మానవునికి ప్రాణాధారం. నీటికి తనను చేర్చిన వాటిని శుభ్రపరిచే శక్తి, లీనం చేసుకునే శక్తి ఉంది. అందుకే కాబోలు మట్టితో చేసిన వినాయక విగ్రహాలు, దేవి విగ్రహాలు నీటిలోనే లీనమైపోతుంటాయి. బతుకమ్మలకు వీడుకోలు పలికిన పడుతులు తెచ్చుకున్న సద్దుల్ని ఒకరినొకరు పంచుకుంటూ ఇంటికి తిరిగి వస్తారు. పల్లె స్త్రీలకు సమిష్టిగా ఆడడం, పాడడం, పలహారాలను అంది పుచ్చుకోవడం సమైక్యతను దోహద కారణాలవుతాయి. ఒడుదడుకులు లేకుండా ఊగే గతిని అనుకరిస్తూ ఒకే గతిని అనుకరిస్తూ ఒకే రీతిగా కంఠాన్ని ధ్వనింపజేస్తూ సంతోషం, విచారం, సుఖదుఖ భావాలను ప్రదర్శించడమే నర్తన విద్య. ఈ లక్షణాలన్నీ బతుకమ్మ ఆటకు అన్వయిస్తాయి. ఆ ఒడుదడుకులు లేని జానపద స్త్రీల అడుగడుగున కదలికకు అనుగుణమైన పాట. వీటిని అనుసరిస్తూ చప్పట్లు బతుకమ్మ ఆటలో ఉంటాయి. స్త్రీలు ఒకే రీతిలో కంఠస్వరంతో తమ జీవితాల్లోని అనుభవాలను పాటల్లో వర్ణిస్తుంటారు. నాట్యంలోని భావం, తాళం, పల్లవి బతుకమ్మ ఆటల్లో ద్వత్యమవుతాయి. పాటల్లో స్త్రీల మనోభావాలతో చందమామ వలలో ఉయ్యాలలో అనే పాట చివరి పల్లవులతో చప్పట్లోనే తాళంలోనే రూపొందించిన బతుకమ్మ ఆట లాస్య నృత్యాన్ని క్వశ్చన్ అడగొచ్చు. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్. లాస్య నృత్యాన్ని ఆరంభించిన దేవియే బతుకమ్మ. ఆమె పండగ బతుకమ్మ పండగ. చూసారా, లాస్య చివరి పల్లవులతో చప్పట్లో తాళాలతో రూపొందించిన బతుకమ్మ ఆట లాస్య నృత్యమే. లాస్య నృత్యాన్ని ఆరంభించింది ఎవరప్ప? దేవియే బతుకమ్మ. బతుకమ్మ పండుగే లాస్య నృత్యాన్ని ఆరంభించింది. తెలంగాణ స్త్రీలు గౌరీదేవిని పూల బతుకమ్మను మధ్యలో పెట్టుకొని కొమ్మలు కదిలే వరకు హంస నడకల వలె, గడ్డి పరకల వలె, ఊగులాట వలె, గాలికి ఊగే ధాన్యము కుంకుమ వలె బతుకమ్మ ఆటను ఆడుతుంటారు. బోరొచ్చినా వినాల్సిందే. ఎందుకంటే నీకొచ్చినా, నీకు నచ్చినా, నచ్చకపోయినా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు బుద్ధి ఉన్నా, నీకు బుద్ధి లేకున్నా, బుద్ధి ఇప్పుడు రాకున్నా, మూడు ఉన్నా, మూడు లేకున్నా నువ్వు సిలబస్ వినవలసిందే. నా వీడియోలోనే కాకుండా నీ బుక్కులోకి నీకు నచ్చిన వీడియో వినవలసిందే. ఈ పాఠం వినవలసిందే. ఎవరైతే తెలుగు రాస్తున్నారో, జానపదం గురించి తెలుసుకోవాలో అందరూ, ప్రతి ఒక్కరు ఏ లెసన్ అయినా సరే, ఏదైనా సరే నచ్చినా నచ్చకపోయినా చేసిందే డిసిప్లిను. సెల్ఫ్ డిసిప్లిన్ లేనిది జాబ్ రాదు. మరి సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటిది? నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నీకు మూడు ఉన్నా మూడు లేకున్నా నువ్వు అది కంప్లీట్ చేయవలసిందే, వినవలసిందే, బ్రెయిన్లో ఒక గదిలో పెట్టుకోవాల్సిందే. బ్రెయిన్లో కాదు, మనసులో. ఓకే, ఏడుకొచ్చినామబ్బా. తెలంగాణ స్త్రీలు గౌరీదేవిని పూల బతుకమ్మను మధ్యలో పెట్టుకొని కొమ్మల కదలికల వలె, హంస నడకల వలె, సుశిరా ఓసయారి హంస నడక దాన, గడ్డి పరకల వలె, ఊగులాట వలె, గాలికి ఊగే ధాన్యపు కంకుల వలె బతుకమ్మ ఆటను ఆడుతుంటారు. ప్రకృతిని అనుకరిస్తూ పార్వతిని పూజించడం వల్ల బతుకమ్మ ఆట ఇహలోకాన్ని
పరలోకాన్ని సమన్వయపరుస్తుందని ఊహించవచ్చు. జానపదుల జీవిత విధానాలే వారి కళల్లో ప్రతిబింబిస్తుంటాయి. అగ్రవర్ణ స్త్రీల బతుకమ్మ ఆట నెమ్మదిగా సాఫీగా సాగుతుంది. శ్రామిక కులాల స్త్రీల బతుకమ్మ ఆటలోనూ పాటలోనూ వేగం అధికంగా కనబడుతోంది. వారు అడుగున వేగంగా వేస్తున్నారు. 2 సార్లు వంగుతారు, 2 సార్లు చప్పట్లు కొడతారు, 2 సార్లు వలయాకారంలో స్త్రీలను ఒకేసారి వంగడం వల్ల స్త్రీలందరూ ఒకేసారి వంగడం వల్ల లేవడం వల్ల పువ్వు ముడుచుకున్నట్లు విచ్చుకున్నట్లు ఒకే మనోహర దృశ్యం చూపులకు గోచరిస్తుంది. పండగ సందర్భంలో జానపద స్త్రీలు వలయాకారంగా తిరుగుతూ నాట్యం చేయడం తెలంగాణలోనే కాక ఇతర ప్రాంతాలలో కూడా ఉంది. ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగ సందర్భంలో బాలికలు గొబ్బెమ్మలపై గుమ్మడి పూలను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి వాటి చుట్టూరా చేతులకు తట్టుతూ పాటలు పాడుతూ వలయాకారంగా తిరుగుతుంటారు. బతుకమ్మ పాటలో ఎర్రమట్టి ముద్దను త్రిభుజాకారంగా రూపొందించి దానిపై వెంపలి చెట్టు, ఇంపార్టెంట్, ఏ చెట్టు అబ్బా, బొడ్డమ్మకు వెంపలి చెట్టు, బొడ్డమ్మకు ఇదో బొడ్డమ్మ మొన్న టీఆర్టీలో వచ్చింది, ఎస్జిటిలో వచ్చింది, పీజీటీలో వచ్చింది, ఎల్పీ సెట్లో కూడా వచ్చింది. దేనికి? బొడ్డమ్మ గురించి. దీనిపై వెంపలి చెట్టు కొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో పూలతో పూజిస్తారు. దీన్ని కూడా నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మను పూర్వరంగమైన బొడ్డమ్మ ఆట వినాయక చవితి నాటి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్య నాటికి పూర్తవుతుంది. బొడ్డమ్మ ఎప్పుడు స్టార్ట్ అవుతుందబ్బా? బతుకమ్మకు పూర్వరంగమైన బొడ్డమ్మ ఆట వినాయక చవితి నాటి నుంచి ప్రారంభమవుతుందట. వినాయక చవితి నుండి ప్రారంభమయ్యి మహాలయ అమావాస్య నాటికి పూర్తవుతుంది. బొడ్డమ్మ ఆటలో ఎర్రమట్టి ముద్దను త్రిభుజాకారంగా ఏం చేస్తారు? రూపొందించి, కొంచెమే ఉన్నది, రాగురు అయిపోతుంది, కొంచెమే ఉన్నది, రూపొందించి దానిపైన వెంపలి చెట్టు కొమ్మని పెట్టి, వెంపలి చెట్టు కొమ్మ ఏ చెట్టు కొమ్మ పెడతారని అడగవచ్చు. పసుపు కుంకుమలతో పూజించి సాయంత్రం బాలికలందరూ వలయాకారంగా తిరుగుతూ పాడుతారు. అమావాస్య నాడు నీటిలో నిమజ్జనం చేస్తారు. తెల్లవారి నుండి బతుకమ్మ ఆట మొదలవుతుంది. ఎర్రమట్టిని త్రిభుజాకారంలో మలవడంతో పూజించడం, భూమికి దేవతగా భావించి అర్చించడమే. భూదేవి పంటలనిచ్చినందుకు గుర్తుగా చెట్టు కొమ్మకు బొడ్డమ్మపై నాట్యమాడటమే బొడ్డమ్మ ఆటలోని ప్రధాన ఉద్దేశం కావచ్చు. పరిశీలిస్తే జానపద స్త్రీల బొడ్డమ్మ బతుకమ్మ ఆటను మూలం ఆటవికులు పండుగల్లో చేసే బృంద నృత్యాలనే ఊహ జనిస్తోంది. ఆటవికులు పంటలు పండినందుకు, వర్షాలు కురిసినందుకు భూదేవిని పూజిస్తూ చేసుకునే పండుగల్లో విందులుంటాయి, బృంద నృత్యాలు ఉంటాయి, పాటలుంటాయి. వర్షాకాలంలో వచ్చే బతుకమ్మ పండుగ నాటికి పెసర్లు, జొన్నలు, సద్దలు, మొక్కజొన్నలు, నువ్వులు. తెలుగు అకాడమీ బుక్లో తప్పు ఉంటే అదే తప్పు ఆడబెడతాడు, అదే అక్కడవుతుంది, అక్కడ తప్పు అని ఉంటే యాడ్ చేస్తాడు. మీకు సిరీస్లో ఏది వచ్చినా స్పెల్లింగ్ ఏది మిస్టేక్ ఉన్నా సరే అకాడమీ కోట్లు మెట్టెక్కితే వాళ్ళే గెలుస్తారు. అకాడమీ బుక్లో తప్పు ఉంటే ఆన్సర్ తప్పే వస్తుంది, ఆయన యాడ్ చేస్తాడు. కానీ ఇట్లనే రాయాలి, వీళ్ళ అకాడమీ బుక్లో ఏది ఉంటే అదే రాయాలి. సద్దలు, మొక్కజొన్నలు, నువ్వులు, శనగలు పండి ఉంటాయి. పప్పు ధాన్యాలు పొడి చేసి సద్దులు చేసి దేవతకు నైవేద్యంగా పెడతారు. పప్పులను లేత సద్దగింజలను బెల్లంతో కలిపి దేవతా ప్రసాదంగా 10 మందికి పంచి పెడతారు. 10 మందికి పంచి పెట్టడం అనేది ఇప్పుడు అయిపోయింది. నేనైనా కొబ్బరి చిప్పలకు ఏమనగా కొబ్బరి చిప్పలకు ఒక స్టార్ట్ చేసిన, కొబ్బరికాయలన్నీ కొట్టుకోవాలి, కిటికీలకి వెళ్ళి పెట్టుకోవాలి, మళ్ళీ స్వీట్లు, మళ్ళీ చికెన్ మొక్కలు వండితే ఆయనతో కొబ్బరికాయలు కొట్టాలి. అంటే మనం కొట్టింది మనమే తినాలి. పంచుతుందరు కదా, ఇట్లా పంచుతుంది. మేము స్కూల్ పోగా అందరూ ఇక వాటి బిడ్డ ఇక వాటు అని. మరి ఇప్పుడు ఎవ్వరు వంచుతానే లేరు, ఎందుకు వంచుతలేరో ఏమో నాకు అర్థమవుతుంది. వీడవుతాడు కొబ్బరి చిప్పలకు, చక్కెర కొబ్బరి చిప్పలకు ఏమన్నా ఉన్నదా అబ్బా, ఎత్తారు దానికి 40 రూపాయలు పెడితేనేమో 50 రూపాయలు పెడితేనేమో షుగర్ ఉన్నది, వాడికి ఇంత షుగర్ ఎత్తాడు. అది మనం కొట్టిందే దేవుడి కోసం కొట్టినప్పుడు దేవుడు తింటాడా చెప్పండి? నీ నియ్యతు దేవుణ్ణి కొట్టుడు ఉన్నది, మరి తినేది ఎవరు? మనము పంచిపెట్టాలి, దానికి పుణ్యం దొరుకుతుంది. నువ్వే కొట్టి నువ్వే కిటికీల వారం రోజుల నిమ్మకాయ పెట్టి ఎండబెట్టి అది నల్లగా అయినాక మళ్ళీ దాన్ని ఇట్లా చేసి ఇంత స్వీటో ఇంత చికెన్లో ఏరట, మళ్ళీ అది
నాకు అర్థం కాదు. మా ఫ్రెండ్ చికెన్ లేయని అది కౌస్ అంట, నీవు తినేటప్పుడు కౌస్ ఏంది మళ్ళీ అంటే అది తినదట. ఆ స్వీట్లు గీట్లు అన్నిట్లలో మళ్ళీ కొబ్బరి లడ్డూలు చేసుకొని తినబట్టే. అంటే నువ్వు పుణ్యం కోసం కొడుతున్నావా, దేనికోసం కొడుతున్నావు కొబ్బరికాయ? నాకు ఎప్పుడూ అర్థం కాదు. 10 మందికి పంచి పెట్టేదే కావాలి కదా, ఎన్నిసార్లు తింటాం, ఇంకెంత తింటాం మనము? ఓకే, దేవతా ప్రసాదంగా 10 మందికి పంచిపెడతారు. వర్షాకాలంలో పండిన పంటకు దేవతకు నైవేద్యంగా పెట్టడం, ఆరగించడం, వలయాకారంగా తిరుగుతూ బృందనాట్యం చేయడం. ఎవరిని హట్ చేయాలని కాదు, కానీ కొన్ని విషయాలన్నా అసలు గా ఎంటికలకు బోళ్ళు ఇవి ఏంటిది, అది దేవుడిచ్చిన వరం ఎంటికలు. మన కిందెత్తి ఏరుకపోరంటే కిందెత్తి ఏరుకపోతే నీ నియతు అమ్ముకోనే నియతు లేదు కదా, ఏరుకపోతే ఏరుకపోతారు. కానీ అవి అన్నీ అంత గలీజ్గా చీప్గా అవి అన్నీ స్టీల్ గిన్నెలు పెట్టుకుంటా ఏడున్నాం మనము, ఏడ చదువుతున్నాము, ఎంత టాలెంట్ మనకు, ఎక్కడ ఉంటుంది మనము, ఏ జాబ్ చేయబడితే మనము, ఈ కొబ్బరికాయలు ఎంటికలు అమ్ముకున్నాడు ఏందబ్బా? ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అమ్ముతుంటే వద్దని చెప్పాలి, తప్పేం లేదు, మంచి విషయం. ఎంత చీప్ కదా, ఇక మనం అమ్ముతే మన పొరగాలు కూడా అమ్ముతారు, వాళ్ళు కూడా జమ చేసి. ఓకే, వర్షాకాలంలో పండిన పంటలను దేవతలకు నైవేద్యంగా పెట్టడం, ఆరగించడం, వలయాకారంగా తిరుగుతూ బృందనాట్యం చేయడం అటవీ కదశ నుంచి పరిణామం చెందిన జానపదులను వారసత్వంగా వచ్చిన ఆచారం. భూదేవత ప్రతిరూపమైన బొడ్డెమ్మను పూజించడం. భూదేవత ప్రతిరూపం ఎవరబ్బా? బొడ్డెమ్మ. ఇదొకటి. అడవి పూలైన తంగెడు ముత్యాల పూలతో కూడిన బతుకమ్మతో పాటు వెంపలి కొమ్మను పూజించడం అటవికుల నమ్మకాల ప్రభావం కావచ్చు. ముత్యాల పువ్వులు, ఈ పువ్వులన్నీ తంగెడు పువ్వులు బతుకమ్మకు, వెంపలి కొమ్మ దేనికబ్బా? బొడ్డెమ్మకు. క్లారిటీగా ఉండాలి. పార్వతీ పరమేశ్వరులు సాయం సంధ్యా సమయంలోనే నృత్య పోటీని పెట్టుకునేవారని, అందులో పరమేశ్వరుడే విజయం సంపాదించేవాడని ఒక కథ. బతుకమ్మ ఆటకు కూడా స్త్రీలు సాయం సంధ్య సమయంలో ఆరంభించి చీకటి పడే వరకు ఆడతారు. వృత్తి పనులను పోయిన వారు సాయంకాలం ఇంటికి తిరిగి వస్తారు. కాబట్టి బతుకమ్మను సాయంకాలం ఆడటం ఆచారంగా మారి ఉండవచ్చు. బతుకమ్మ పండుగ ఆటపాటల మేలు కలయిక స్త్రీల పాటల్ని వడిదడుకులు లేని క్రమగతిలో ఒకే స్వరంలో సాగిపోతుంటాయి. కంఠస్వర నాళాలకు గర్భాశయానికి హాని కలగని మధ్యమ స్థాయిలో స్త్రీలు పాటలను పాడుతుంటారు. ఎంత బాగా రాశారు చూడండి సైంటిఫిక్గా. సహజ సంగీతంలో ఒప్పారే బతుకమ్మ పాటలకు సంగీత శాస్త్ర నియమాలను, లక్షణాలను అన్వయించడం అవసరం, అసాధ్యం. సాధారణంగా ఇవి చతురస్ర గ్రతిలో పాడబడతాయి. ఎట్లా? తరికిట తరిటక ఇవే తరికిట తరికిట అని చూసారా, తరికిట అని పాట పాడతాయి. గదే తటకిట టటట అని నేను ఎక్కడో తీసుకుపోవాలనుకుంటా, కానీ మీరు ఇక్కడనే ఉంటారని చెప్తారు కదా బ్రహ్మానంద అక్కడ. తకిటి తహగతి త్రిషగతి. జానపదుల సంగీతం నాట్య లయనను అనుకరించి ఉంటుంది. పాటల్లోని పదాలు, చరణాలు, పల్లవులు నాట్యాన్ని, బతుకమ్మ ఆటను అనుగుణంగా ఉంటాయి. స్త్రీలు 2 సార్లు వంగి 2 సార్లు చేతులు తట్టి పైకి లేచినప్పుడు 2 పల్లవులు 2 చరణాలు పూర్తవుతాయి. సామాన్యంగా బతుకమ్మ పాటను కీటకీత అను మాత్రలతో 4 లేదా 8 అవృత్తాలతో పాడుకుంటారు. బతుకమ్మను ఆడేటప్పుడు స్త్రీలు పౌరాణిక గీతాలను, జానపదుల సంగీతం నాట్య లయను అనుసరించి ఉంటుంది. పాటలోని పదాలు, చరణాలు, పల్లవులు నాట్యానికి, బతుకమ్మ ఆటకు అనుగుణంగా ఉంటాయి. స్త్రీలు 2 సార్లు వంగి 2 సార్లు చేతులు తట్టి పైకి లేచేటప్పటికి 2 పల్లవులు 2 చరణాలు పూర్తవుతాయి. సామాన్యంగా బతుకమ్మ పాటకి కిటతక అను మాత్రలో 4 లేదా 8 అవృత్తాలతో పాడుకుంటారు. అదే మన బ్రహ్మానంద చెప్తారు కదా, తికిట అని చెప్తారు కదా, మనకు అవి తెలియదా ఈ పాదాలు? అవి ఎక్కడనో తీసుకుపోవాలని మేము అనుకుంటాం, మీరు ఆడనే ఉంటారా అంటాడు కదా. గట్లా మనని కూడా ఎన్నో తీసుకుపోవాలని వీళ్ళందరూ పిహెచ్డీలు చేసి పరిశోధనలు చేసి అలా మ్యాటర్ రాస్తారు. మనం ఈయనే ఉంటాం అని అనుకుంటాం, కానీ ఉండం, మనం కూడా పోతాం. ఓకే, బతుకమ్మను ఆడేటప్పుడు స్త్రీలు
పౌరాణిక గీతాలను, నీతి బోధాత్మక గీతాలను, గాథ గేయాలను పాడుతుంటారు. పాటలోని ప్రతి చరణమంతరంలో ఉయ్యాలో, వలలో, చందమామ పల్లవులు ఆవృత్తమవుతుంటాయి. సూర్యాస్తయం తర్వాత చంద్రోదయం వరకు బతుకమ్మను ఆడుతుంటారు. ఇంతసేపు ఆడతారు, మన దగ్గర ఆడారు. సూర్యాస్తయం తర్వాత చంద్రోదయం వరకు బతుకమ్మను ఆడుతుంటారు. అంతేకాక జానపదులకు నెల పొడుపు అమావాస్య, పౌర్ణమి ముఖ్యమైన బతుకమ్మ పండుగ కూడా అమావాస్యతోనే మొదలవుతుంది. దేనితోటి మొదలవుతుందబ్బా? బతుకమ్మ పండుగ కూడా అమావాస్యతోనే మొదలవుతుంది. అందుకే కాబోలు బతుకమ్మ పాటలో చందమామ పల్లవిని ఎక్కువగా వాడుతుంటారు. గౌరమ్మను నీటిలో ఓలలాడిస్తారు కాబట్టి వలలో అని పల్లవిని ఆటను మెల్లిగా ఊగే ఉయ్యాల వలె కదులుతూ ఆడుతారు కాబట్టి ఉయ్యాలో అనే పల్లవిని పాడటం సాంప్రదాయంగా మారి ఉంటుంది. పసిపాప ఉయ్యాల స్త్రీ జీవితానికి ఒక అదృష్టం. అందుకే ఉయ్యాల పల్లవిగా పాటల్లో చోటు చేసుకుంది. బతుకమ్మ పాటల్లోని ప్రతి పాదంలో స్త్రీ మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి. ఈడేమున్నాయో చూద్దాం. గౌరమ్మ వెనుకను ఉయ్యాలో, గౌరీశ్వరుడు ఉయ్యాలో, భక్తులు పాలించి ఉయ్యాలో, వచ్చిరి సతిగూడి ఉయ్యాలో, పురాణ దంపతులు ఉయ్యాలో, బోధించిరిట్లు ఉయ్యాలో. వీళ్ళు బోధిస్తారట. ఏమని బోధిస్తుర్రబ్బా? ఈ గౌరమ్మ వెనుకకు ఉయ్యాలో, గౌరీశ్వరుడు ఉయ్యాలో, భక్తులను పాలించ వచ్చిరి సతిగూడి ఉయ్యాలో. భక్తులను పాలించి వచ్చిరు కదా వీళ్ళు. పురాణ దంపతులు బోధించినట్లా వీళ్ళు ఏమని బోధిస్తున్నారు? సతులార మీరు ఉయ్యాలో, సద్బోధలినరండి ఉయ్యాలో, పతి భక్తియు మీరు ఉయ్యాలో, బంగారీ గొలుసులు ఉయ్యాలో, అత్తమామల సేవ ఉయ్యాలో, అందేలు గాజులు ఉయ్యాలో, కష్టములోర్చుంటే ఉయ్యాలో, కనకాల సాకట్లు ఉయ్యాలో. చూసిరా వీళ్ళు ఏమంటారు? చూసిరా, పతి భక్తియే మీకు బంగారి గాజులు అంటారు, అత్త మామల సేవనే అందే గాజులు అంటారు. మరి చూసిరా, ఇదే నేనంటలేను అబ్బాయి, ఈయననే అంటుండు. ఓకే, ఏమంటాడు? భర్తను మంచిగా చూసుకుంటే బంగారు గాజులు అంటారు. బంగారం పిరమైనది. అందుకే ఏం చేసుకోవాలి? ఇప్పుడు బంగారు గాజులు కావాలంటే పతిని చూసుకోవాలి. ప్రతి ఒక్క ఆడామె, ప్రతి ఒక్క స్త్రీ బంగారు గాజులు కావాలని అనుకోవద్దు. మీరు భర్తను మంచిగా చూసుకుంటారు అంటే మీ చేతుల అండ్ల డజన్ బంగారు గాజులు, ఇండ్ల డజన్ బంగారు గాజులు ఉన్నట్టు అని అర్థం. అత్త మామల సేవ అందేలు గాజులు. ఈ గాజులు కూడా అత్తమామల సేవ చేసుకుంటే ఉంటాయి. మరి వీళ్ళిద్దరిని సేవ చేసుకుంటే ఈ గాజులు కూడా వాయి, ఆ గాజులు కూడా వాయి. ఇది చెప్పేది ఎవరు? నేను కాదు, MMZ అబాకా ఛానల్ కాదు. ఇక్కడ గౌరీశ్వరుడు చెప్తున్నాడు. సుశీలకి అందుకే భర్తను మంచి చూసుకోవాలి, అత్తమామలు మంచి చూసుకోవాలి. ఇవాళ రేపు ఇక మళ్ళీ మేడం ఫిలాసఫీలకు వచ్చిందంటారా? ఎస్, చిన్న పండుగ పెద్ద కుటుంబాలు ఉంటే పిల్లలు సుసైడ్ చేసుకోలేదు, పిల్లలు ప్రక్కదారి పట్టలేదు, పిల్లలు డ్రగ్స్లు అలవాటు లేకుండే, పిల్లలు అమ్మ నాన్నలతోటి గొడవ ఆడితే నానమ్మను మావయ్యను ఉరుకొచ్చేది. ఏం మాట్లాడుతున్నావు అని. ఈ పెద్ద కుటుంబాలు పోయి అన్ని చిన్న కుటుంబాలు వచ్చినాయి. అత్తొద్దు, మామొద్దు, ఎవరొద్దు, మార్కులు కావాలి, మార్కులు 1, 2, 3 ర్యాంకులు కావాలి. సో దానివల్ల పిల్లలు పెద్ద బిచ్చగాడు హీరో యొక్క పాప ఎలా చనిపోయిందో చూసారా? సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎందుకు చనిపోయిందని ఆరాలు తీస్తే ఏం లేదు, ఇక్కడ చాలా మంచి హీరో అంట, తను పేరు నాకు తెలియదు. అక్కడ మేడం ఏమో మహిళా మండలి అంటే ఏదో ఉద్యోగం చేసుకుంటా ఏదో చేస్తుంటారు, ఏదో కానీ ఇద్దరు బిజీ. అయితే అందులో లాస్ట్కు కేసులో ఏం తెలియదంటే చద్దన్నం పెట్టేదండి. ఎవరికి చద్దన్నం పెట్టేది? ఎవరు? పని మనిషితోటి రోజు నైటు చద్దన్నం తినేదట, పెరుగు అన్నం తినేదట. ఎవరు? ఈ బిచ్చగాడు హీరో యొక్క పాప. మీరు ఇంటర్వ్యూలో చూడండి, కొట్టి చూస్తే తెలుస్తుంది చాలామందికి. అంటే ఏం కోల్పోయింది అక్కడ? నేను ఏం కోల్పోయింది? మీ పైసలు పాడుగాను, మీ కెరియర్ పాడుగాను. ఒక 10th క్లాస్ చదివే అమ్మాయి, ఒక ఇంటర్ చదివే అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే రీసెంట్లీగా వచ్చిన ఒక వీడియో కూడా చూడండి. అక్కడ పోతూనే ఉన్నది, టక్కన ఆయన 4 అంతస్తుల బిల్డింగ్ ఎక్కింది. ఎందుకంటే అక్కడ టీచర్స్ చంపేస్తున్నారు, వాళ్ళకు కూడా చాలామందికి అసలు ఏది లేనేలేదు.
అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చదువు చెప్తున్నారు, ఏం వర్గల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, పిల్లల్ని ఎలా ఇస్తున్నారు అనేది వాళ్ళకి తెలుస్తలేదు, ఈడ పేరెంట్స్కి తెలుస్తలేదు. ఎవ్వరు ప్రేమతోటి మాట్లాడే విషయమే లేదు. కరోనా ఆఫ్టర్ కరోనా ప్రపంచం మొత్తం అతలాకుతలమై ఒక సిస్టమే చేంజ్ అయిపోయింది. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఒక సిస్టమ్ చేంజ్ అయిపోయింది. అంత సెన్సిటివ్ అయిపోయారు. మీరు ఎక్కడైనా డీజేలు ఆడుకునేటప్పుడు చూడండి, డీజేలు చేస్తున్నప్పుడు అవే వినాయకుడి దగ్గర డీజేలు కానీ బతుకమ్మ దగ్గర డీజేలు కానీ కొంచెం సౌండ్ ఎక్కువ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి కుప్పలు పడిపోతున్నారు. అంత సెన్సిటివ్ అయిపోయింది మనసు అంటే శారీరకంగా కూడా అట్లనే అయిపోయింది, మానసికంగా కూడా అట్లనే అయిపోయింది. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ భర్తను మంచిగా చూసుకో, అత్తమామలను మంచిగా చూసుకో అనేది అక్కడ ఆ పాటలు ఎట్లా రాసిర్రు చూసిరా, అదే ఈమె పరిశోధన చేస్తుంది అంతే కదా. ఇప్పుడు వద్దు అని అనుకుంటే ఇట్లనే అవుతుంది, బద్దు అని అవుతుంది. లేకపోతే పిల్లలు పెదనాన్నని చూసి భయపడేది, చిన్నమ్మ బాబాయిని చూసి భయపడేది పిల్లలు. ఇప్పుడు బాబాయ్ గురించి తప్పు చెప్పినప్పుడు, పెదనాన్న గురించి తప్పు చెప్పినప్పుడు ఎవరికి భయపడాడు. ఓకే, ఇక ఏది ఏమైనా సరే ఎనీహౌ మీ దగ్గర గాజులు ఉండాలంటే ఇవాళ మరి వీళ్ళని చూసుకోకపోతే ఆ గాజులు పోయినాయి, మీ కూడా పోయినట్టే. గాజులు లేవు, బంగారు గాజులు లేవు. ఇప్పుడే 1,12,000 1,08,000 తులాన్ బంగారాన్ని. ఇవన్నీ బంగారు గాజులు వేసుకోవాలబ్బా. భర్తను చూసుకోవాలి, భర్త కూడా చూసుకోవాలా. భర్త చూసుకుంటేనే మనం ఉంటాం, లేకపోతే ఉండం. కానీ వీళ్ళని చూసుకోకపోతే మనల్ని చూసుకుంటారు అనేది ఇంకిత జ్ఞానం ఉండాలి మనిషికి. ₹1 వేసి అటు ఇటు చూసి నాకు పుణ్యం దొరకాలి దేవుడు అన్నప్పుడు వీళ్ళని చూడకపోతే పాపం కూడా అట్లనే ఉంటుంది. దేవుడి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు ఎప్పుడు 24 గంటలు నడుస్తూనే ఉంటాయి. అవి బంద్ కావు. అదొకటి గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి. ఓకే, దాదాపుగా అందరూ మంచిగానే చూసుకుంటారు. వాళ్ళు ఎలా ఉన్నా మేము మంచిగా చూసుకున్నా వాళ్ళు మంచిగా, వాళ్ళది అనవసరం. వాళ్ళు మంచోళ్ళు ఉండని, వాళ్ళు రౌడీలు ఉండని, వాళ్ళు ఎట్లుండని, ఒక్కొక్క కొడుకు ఇష్టం ఉండని, వాళ్ళకు ఒక కొడుకు ఇష్టం లేకపోయినా ఒక బిడ్డ ఇష్టం ఉండని, ఒక బిడ్డ ఇష్టం పెట్టిన కొడుకును పెట్టలేదు అంటారు, పెట్టిన బిడ్డను పెట్టలేదు అంటారు. అది వాళ్ళ సైకాలజీకి వాళ్ళకి సంబంధించిన విషయం, అది మనకు సంబంధించిన విషయం కాదు. నువ్వు నీ పరంగా నీ బాధ్యతను ఎంత చేస్తున్నావు ఆ విషయం నీ పిల్లలకు ఫ్యూచర్కి ఎంతవరకు పనికొస్తుంది, దేవుడు ఎట్లా చూస్తున్నాడు. పాపపుణ్యాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు కాబట్టి అత్తమామలను చూసుకోకపోతే చచ్చిపోతారు నిజంగా. పిల్లలు వాళ్ళకంతే ఎక్కడి నుంచి రోగాలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి పోతున్నాయి అనేది విషయం తెలియదు. ఓకే నా ఇక ఫిలాసఫీ అయిపోయింది నాది. కష్టములోర్చేటే ఉయ్యాలో కనకల సాకట్లు ఉయ్యాలో, దేశాభిమానంబు ఉయ్యాలో, దండకడియాలు ఉయ్యాలో. చూసినవా, దండకడియాలు. శ్రమ యొక్క జీవితము అని అడుగుతాడట. ఇవన్నీ ఇచ్చి ఆడ క్వశ్చన్ ఉన్నదబ్బా. అట అంటే ఇక్కడ క్వశ్చన్ ఉన్నది, ప్రీవియస్ క్వశ్చను మోడల్ పేపర్లో ఉండే అన్నట్టు. ఈ క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు అన్నట్టు. శ్రమ యొక్క జీవితం గురించి చెప్తాయి. ఇవన్నీ దేని గురించి చెప్తాయి అంటే, ఈ సొమ్ములు మీరు ఉయ్యాలో, ఇంపుగా తలవండి ఉయ్యాలో, ఈ సొమ్ముల వంటి ఉయ్యాలో, ఏ సొమ్ములు కలవు ఉయ్యాలో, ఇల్లు వాకిలి మీరు ఉయ్యాలో, ఇంపుగా ఉంచండి ఉయ్యాలో, పరిశుభ్రత కొరకు ఉయ్యాలో, స్నానము చెయ్యండి ఉయ్యాలో. అంటే ఈయన ఎంత మాట అన్నారు చూసిరా. పరిశుభ్రతగా ఉండాలంటే స్నానం చేయాలి, లేదంటే సెంటు గింటు పూసుకొని ఆయనతో రాసుకొని ఉట్టొట్టిగా స్నానం చేయకుండా పోతే మంచిగా ఉండదు అని అర్థం అన్నట్టు. పిల్లలకు మీరు ఉయ్యాలో, విద్యనే నేర్పండి ఉయ్యాలో, విద్యలచే మీరు ఉయ్యాలో, వృద్ధునే సెందారు ఉయ్యాలో, పనిపాటలను మీరు ఉయ్యాలో, స్వామి గతలు వండి ఉయ్యాలో. సుశిరా, పిల్లలకు విద్య నేర్పండి అంటున్నారు. ఎంత మంచిగా ఉండేవో ముచ్చట్లు. గేయంతంలో పనిలోని పరమాత్మను దర్శించమనే బోధ స్త్రీల సమైక జీవితానికి ఒక ప్రతిదర్పణం. పనిలోని అలుపును పాటలతో పల్లెపడతలో సులువు చేసుకుంటారు. అందుకే వారిని పనిపాటలు పరమాత్మ స్వరూపాలు. మతానికి విశ్వాసం ప్రాతిపాదిక. మతంలోని ఆచార సాంప్రదాయాలపైన విశ్వాసం ఏర్పరచడానికి పార్వతీ పరమేశ్వరులే కథలో ప్రధాన పాత్రలవుతారు. జానపదులు వారి చేతనే ఆచరణ విధానాలను మహత్యాన్ని బోధింపజేస్తారు. ఉత్సవ సందర్భాలలో ఉల్లాసంగా ఉన్న బాలికలకు పాటల రూపంలో నీతులను బోధిస్తే మనస్సుకు హత్తుకొని పోతాయి. చిన్న పిల్లలు తప్పు పనులు చేస్తే పెద్దలు దేవునికి కోపం వస్తుందని మందలిస్తుంటారు. చిన్న పిల్లలు తప్పు పనులు చేస్తే పెద్దలు దేవునికి కోపం వస్తుందని మందలిస్తుంటారు. ఈ గేయంలో కూడా స్వయంగా పార్వతీ పరమేశ్వరులే నీతి సూక్తులకు ప్రబోధిస్తున్నారంటే బాలికలు వాటిని భయభక్తి భావాలతో విని ఆచరిస్తారని జానపద స్త్రీల నమ్మకం.
పసితనంలోనే పెళ్ళిళ్ళు చేసి బరువు దిగిపోయింది అని తృప్తి చెందే వ్యవస్థ మనది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్లలను పరాయి వారింటికి పంపే తల్లి హృదయ వేదనలు పాటల్లో వ్యక్తమవుతాయి. ఉయ్యాల వారిని కూతుర్ని అప్పగిస్తుంటారు. పెరుగన్నం పెట్టి ఉయ్యాలో పెంచుకోండి సీతను ఉయ్యాలో, సద్దన్నం పెట్టి ఉయ్యాలో సాదుకోండి సీతను ఉయ్యాలో, ఉడుకు అన్నం పెట్టి ఉయ్యాలో ఉంచుకోండి సీతను ఉయ్యాలో అని కూతుర్ని కడుపు నిండా అన్నం పెట్టమని వేడుకుంటోంది. పంట బాగా పండితేనే ఇల్లు కలకలలాడుతుందని, పండిన పంటయే పల్లె పడితికి పసిడి సొమ్ములు అని చెప్తున్నారు నీలమ్మ. తర్వాత ఇలా అన్ని క్వశ్చన్స్ రావచ్చండి. ఇలా దీనికి సంబంధించినవి, దానికి సంబంధించినవి, ఇట్లా 4-5 ఇచ్చి లైన్లు ఇచ్చి ఇది దేనికి సంబంధించింది, దేనికి పెరుగన్నం పెట్టి ఉయ్యాలో అని అడగొచ్చు. అంటే ఇక్కడ ఏంటిది, ఇది పసితనంలోనే పెళ్ళిళ్ళు చేసి బరువు దిగిపోయింది అని తృప్తి చెందే వ్యవస్థ మనది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్లలను పరాయి వారింటికి పంపే తల్లి హృదయ వేదనలు. అక్కడేమో కష్టాజీతం, కష్టం. ఇక్కడేమో ఉంది ప్రకృతి పంటలు చేతికొచ్చినప్పుడట. ఇక్కడ నీలమ్మ గౌరుకు ఉయ్యాలో ఏమేమి సొమ్ములు ఉయ్యాలో, కందికాయ బొప్పర్లు ఉయ్యాలో, కాళ్ళ కడియాలు ఉయ్యాలో, పెసరకాయ బొప్పర్లు ఉయ్యాలో, పైనిండ సొమ్ము ఉయ్యాలో, అన్ని సొమ్ములు పెట్టి ఉయ్యాలో, అద్దంలో చూసే ఉయ్యాలో. ఈ విధంగా అద్దంలోని కొండ ప్రతిబింబం మాదిరి ఒక బతుకమ్మ పండుగతోనే జానపద స్త్రీల జీవిత విధానాలు, మనస్తత్వం, కళలు ప్రతిబింబిస్తుంటాయి. ఈ వర్డ్స్ ఇచ్చివి దేనికి సంబంధించినవి, ఎలా రావచ్చు క్వశ్చన్. ప్రకృతి పంటలో చేతికొచ్చినప్పుడు పాడే పాట మీ క్రింద ఇవ్వబడింది ఏదని. ఓకే, ఇక్కడ ఏమున్నాయి చూద్దాం. చిన్నగా ఏం లేదు, ఇవే ఉన్నాయి. రావి ప్రేమలత పిహెచ్డి పరిశోధన గ్రంథం పేరేమిటి? ఓకే, ఇవి ఉన్నాయి చూద్దాం. అన్నిట్లలో 1 మార్కువి ఇలా సిరీస్లా ఇట్లా ఇచ్చిండు. అంటే సిరీస్ కాదు ఇది, ఆ పిల్లలు చదివే గైడ్ అన్నట్టు, సిరీస్ కాదు ఇది. రావి ప్రేమలత యొక్క రచనలు చూద్దాం. ఈమె జానపద విజ్ఞానంలో స్త్రీ అనే వ్యాస సంపుటి, తెలుగు స్త్రీల ముగ్గులపై తెలుగు స్త్రీల చిత్రలిపి అనే వ్యాస సంపుటిని రచించింది. అలాగే ఫోక్ టేల్స్ ఆఫ్ సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అనే కథా సంకలనానికి సంపాదకత్వాన్ని వహించింది. ఈ పాఠ్యభాగము జానపద విజ్ఞాన పరిశీలనం అనే గ్రంథం నుంచి వచ్చింది. ఓకే, ఇక్కడ ఏం చేసింది ఇక్కడ చూద్దాం. రావి ప్రేమలత పిహెచ్డి పరిశోధనాంశం పేరేమిటి? తెలుగు జానపద సాహిత్యం పురాగాథలు. తెలుగు స్త్రీల ముగ్గులపై రావి ప్రేమలత రాసిన గ్రంథం పేరేమిటి? తెలుగు స్త్రీల చిత్రలిపి. రావి ప్రేమలత వ్యాసలతిక గ్రంథానికి లభించిన పురస్కారమేది? ఉత్తమ విమర్శ గ్రంథము. బతుకమ్మ పండుగలో ఏ పూలను అగ్రస్థానం ఇస్తారు? తంగేడు పూలకు. గుమ్మడి పువ్వు దేనికి సంకేతాలు? సఫలతాశక్తి గురించి. బతుకమ్మ పాటలోని పల్లవులు ఏవి? ఉయ్యాలో వలలో చందమామ. బతుకమ్మ పాటలో ఏవి ఒదిగి ఉంటాయి? ప్రతి పదంలో స్త్రీల మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి. పప్పు ధాన్యాలను పొడి చేసి పెట్టే నైవేద్యాన్ని ఏమంటారు? సద్దులు అంటారు. ఓకే, నెక్స్ట్ లెసన్ జాతీయాలు. తెలంగాణ జాతీయాలు. ఇక ఖచ్చితంగా 2 మార్కులు వచ్చే క్వశ్చన్ అది. డిఎస్సికైనా టెట్కైనా ప్రతి దానికైనా పెద్దగా ఉంది లెసను. అన్నీ ఉన్నాయి, చూసుకుంటా మంచిగా చదువుకుంటా పోదాము. ఓకే, తర్వాత ఇది సూరవరం. ఓకే, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. నచ్చకపోయినా టెక్స్ట్ బుక్ చూడాలంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి, తెచ్చుకోండి. టెక్స్ట్ బుక్ ప్రతి ఒక్కరు తెచ్చుకోండి, సిలబస్ తెచ్చుకోండి, ఏం మారదు. కొత్త ప్రభుత్వం వస్తేనే పథకాలు గిటాలు ఇంకా కొంచెం యాడ్ చేసే తత్వం ఉంటుందే తప్ప అవి ఏం మారవు. కాబట్టి మీరు తెచ్చుకోండి. 90%, 99% మారది, 90% అయినా మారది. కొత్తగా మారితే కూడా ఇంకేమో మారొచ్చు, మారకపోవచ్చు, దాన్ని పక్కకు పెడితే మీరు సిలబస్ తెచ్చుకోండి. అండ్ ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అడిగారు. నెట్లో దొరుకుతాయి మేడం, లేదు అని అంటే మీరు బుక్ స్టాల్లో చూసి అడగొచ్చు. ఏంటిదంటే అవి అన్ని ప్రీవియస్ బిట్స్ లాగా బుక్స్ వస్తున్నాయి ఇప్పుడు, టెట్కు కానీ డిఎస్కు కానీ. ఓకే, మన నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, తప్పకుండా చూడాలి. అండ్ కోఆపరేట్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.